టీనేజర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇన్వెస్టింగ్ ఎర్లీ ఏజెస్ నుంచే స్టార్ట్ చేయాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దానికి అసలు రీజన్ చెప్పుకుంటాం. మనం ఒక్కసారి మన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుందాం. చిన్నప్పటి నుంచి బాగా చదవాలని చెప్పారు. బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పారు. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుందని చెప్పారు. కానీ ఎవరు కూడా ఆ వచ్చిన జీతాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పలేదు. ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్పించలేదు. సిఏజిఆర్ అంటే ఏంటో చెప్పలేదు. కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని ప్రాసెస్ ఏంటో, దాని మ్యాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎప్పుడైతే మనం ఎంగేజ్ నుంచే ఆ టీనేజ్ ఆర్ మనం కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్స్ కనుక అలవాటు చేసుకొని ఉండుంటే ఆ 5 years ఆర్ 7 years టైం ఫ్రేమ్ ఏదైతే మనం స్పెండ్ చేసి ఉండుంటాం ఇన్వెస్ట్మెంట్ జర్నీలో, మనకి యాక్చువల్గా శాలరీ వచ్చే టైంకి దాని యొక్క మ్యాజిక్ అర్థమై ఉండేది. అప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా మారుండేవాళ్ళం. ఎప్పుడైనా సరే మనం ఎంతైతే చదువుకుంటామో ఆ చదివేది అంతా కూడా ఫైనల్గా ఈ డబ్బును సంపాదించడానికి. ఆ డబ్బును సంపాదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కనుక లేనట్లయితే డెఫినెట్గా ఒక డిజాస్టర్కి దారితీస్తుంది. అందుకే అందరూ యంగ్ ఏజ్ నుంచే, ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కూడా యంగ్ ఏజ్ నుంచే ఇన్వెస్ట్మెంట్స్ని స్లోగా ఆపరేట్ చేయడం నేర్పించాలి.